దేవుని పరిశుద్ధ నామానికి మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక. క్రీస్తునందు ప్రియులారా, ఈ దినము ఇలాగ మనం కలుసుకొని ప్రభు సన్నిధిలో ఉండటానికి ప్రభు మనకిచ్చిన శ్రేష్టమైన కృపకై స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దేవుడు తన వాక్యము ద్వారా మనందరినీ బలపరుస్తూ ఉన్నందుకు మరొకసారి ఆయనకు నిండు హృదయంతో నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో యెషయా గ్రంథం 66వ అధ్యాయము 13వ వచనం, ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించెదను, యెరూషలేములోనే మీరు ఆదరించబడెదరు. ప్రియులారా, మనము చదువుతున్న ఈ లేఖన సత్యం ఏంటంటే, ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మలను ఆదరిస్తా. ఎక్కడ మీకు ఆదరణ కలుగుతుంది అంటే యెరూషలేము అని అన్నాడు. ఈ భాగం చదువుతున్నప్పుడు ఒక బిడ్డకు ప్రపంచంలో ఎక్కడ దొరకని ఆదరణ తల్లి దగ్గరే దొరికిద్ది, తల్లి ఒడిలోనే దొరికిద్ది. నేనంటున్నాను, ఒక విశ్వాసికి నిజమైన ఆదరణ ఎక్కడుంది అంటే అది యెరూషలేములోనే ఉంది. యెరూషలేమును గూర్చి లేఖనం చెప్తుంది, యెరూషలేము పరిశుద్ధ పట్టణం, దేవుడు కోరుకున్న పట్టణం, దేవుడు నివసించే పట్టణం. అక్కడ సింహాసనం ఉంది, సింహాసనములుండి, దావీదు వంశీయుల సింహాసనాలుండి, దేవుని సింహాసనం వేసుకొని కూర్చున్నాడు. కాబట్టి ఈ లేఖన భాగాన్ని మనం ఆధారం చేసుకొని ఈ దినము మనందరి ఆశీర్వాదం కోసం మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే, యెరూషలేములో ఆదరణ ఉంది. అంటే నీవు ఆదరించబడాలంటే దేవుడు నివాసం చేసే స్థలములో నీకు ఆదరణ ఉంది. దేవుడు అప్పుడు నిన్ను ఒక తల్లిలాగా ఆదరిస్తాడు. దేవుని వాక్యం చెప్తుంది, ఒకని తల్లి అయినా ఒకవేళ మరిచిపోవచ్చేమో కానీ నేను నిన్ను మరిచిపోను అని ఆయన చేసిన వాగ్దానం ఎంత గొప్పదంటే, ఒకవేళ తల్లి మరిచినా నేను మరువను, నిన్ను ఆదరిస్తాను. ఆదరణ చాలా ప్రాముఖ్యం. మనుషులకు ధనం ఉంది, మనుషులకు ఘనతలు ఉన్నాయి, మనుషులకు ఎన్నో రకాల బాంధవ్యాలు కూడా ఉన్నాయి, బాంధవ్యాలు. ఎంతోమంది తనకు అంటూ అనేకులు ఉండారు, కానీ మనిషికి లేని వారు ఎవరయ్యంటే ఆదరించే వాళ్ళే లేరు. దేవునికి ఉన్న పేరుల్లో మరొక పేరు ఏంటో తెలుసా? ఆదరణకర్త. ఆదరణకర్త మాత్రమే మనలను ఆదరించగలుగుతాడు. ఎక్కడ అంటే ఆయన నివసించే స్థలములోకి మనం వెళ్ళాలి. దేవుడు నివసించే స్థలము యెరూషలేం అంటే ప్రార్థనా మందిరం. దేవుడు నివసించే స్థలంలో మనము నివాసం చేయగలిగితే, దేవుడుండే స్థలానికి మనం ఎక్కి వెళ్ళలేము, కానీ దేవుడే దిగి వచ్చి మనము కలుసుకునే స్థలము అంటూ ప్రార్థనా మందిరానికి ఒక పేరు పెట్టాడు, అదే యెరూషలేం. నీవు ఆ ప్రార్థనా మందిరంలోకి రాగలిగితే, నీవు దేవుడు నివాసం చేసే స్థలములో ఉండగలిగితే సంపూర్ణ ఆదరణ, ఆనందము, ఆశీర్వాదం మన ప్రభువు అనుగ్రహించేవాడు. అట్టి కృప ఈ మాటలు వింటున్న మీరందరూ పొందాలని. ఇప్పటి వరకు ఒకవేళ నీకు మనుషుల ద్వారా ఆదరణ కలగకపోవచ్చు, నీకు ధనం ద్వారా ఆదరణ కలగకపోవచ్చు, నీకు ఇంకా ఏటి ద్వారానో ఆదరణ ఉందనుకొని పరుగులు తీసి అలసిపోయామని తెలియదు, కానీ నా యేసయ్య నిన్ను ఆదరిస్తాడు, హక్కును చేర్చుకుంటాడు, సంపూర్ణంగా దీవిస్తాడు. అట్టి కృప వింటున్న వారందరూ పొందుకొందురుగాక. ఆమెన్.